పోలీసులకే డైరెక్షన్ ఇస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేలు कोई माय का लाल पैदा नहीं हुआ मुझे रोकने के लिए। వారి కార్యకర్తలు ये आके मेरे एरिया में नहीं चलता। तुम बंटवारा तुम क्या बोल रहे हो मेरे को? तुम 100 रुपए गज में है। వారి అనుచరులు సో గ్రేటర్ హైదరాబాద్ లో అసలు ఏం జరుగుతా ఉంది? నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరైతే ఎంఐఎం లీడర్సే కావచ్చు, వారి కార్యకర్తలు చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు అని చెప్పేసి చాలా సార్లు సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో గత కొన్ని నెలలుగా ఎవరైతే ట్రాఫిక్ పోలీస్ అధికారులకు చుక్కలు చూయిస్తున్నారు కొంతమంది సామాన్య ప్రజలే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని చార్మినార్ అసెంబ్లీ పరిధిలో ఎవరైతే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎంఐఎం ఎమ్మెల్యే ఇవాళ ట్రాఫిక్ డిఎస్పీని అతి దారుణంగా అవమానించడం. रहने दो, मेरी बात सुनो आप. अननेसेसरी प्रॉब्लम हो रहा. अगर आप यहाँ ये खोल देंगे तो पूरा ट्रैफिक अच्छी आती. ఆగ్రహంగా తనతో మాట్లాడడం అనేది చాలా మందిని బాధని కలిగిస్తుందని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో వాపోతున్న పరిస్థితి ఉంది. సో అసలు సీన్ లోకి వెళ్తే ఏం జరిగిందనే దాని నుంచి పూర్తి వివరాలు అయితే మనకి వచ్చాయి. సో మదీనా సర్కిల్ చార్మినార్ అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ డీసీపీ గారిపై అయితే ఎంఐఎం ఎమ్మెల్యే జుల్ఫేకర్ అలీ దురుసుగా ఆగ్రహంగా ప్రవర్తించడం అనేది రాష్ట్రీయ వానరసేన తీవ్ర స్థాయిలో ఖండించిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడే జరిగాయా, గతంలో ఏమైనా జరిగాయా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది గతంలో జరుగుతుండగానే ఇప్పటి వరకు ఇది కొనసాగుతూ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎక్కడైతే ట్రాఫిక్ పోలీస్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తీవ్ర స్థాయిలో ఆందోళన కావచ్చు, దాంతో పాటు వాళ్ళతో ఎవరైతే వాగ్వాదానికి కూడా దిగినటువంటి సందర్భాలు గ్రేటర్ హైదరాబాద్ లో చాలానే ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎవరైతే డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఇది రైటా రాంగా అనేది డెఫినెట్లీ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చట్టాన్ని అమలు చేసే పోలీస్ అధికారులపై బెదిరింపులు, అవమానకరమైనటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్య విలువల్ని విరుద్ధంగా చూయిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇలా తెలంగాణ స్టేట్ పోలీస్ అంటే ఇలా ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ గా చాలా మంది తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో పోలీస్ అన్నలు చేసినటువంటి డ్యూటీస్ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటున్నాం అని చెప్పేసి ఎవరైతే ఇండియా వైడ్ గా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టేట్ పోలీస్ అధికారులు కూడా ఎంతో మంది ప్రశంసల జల్లు కురిపించారు. కానీ అలాంటి పోలీస్ అన్నలకే ఇవాళ ఎంఐఎం లీడర్స్ ఎవరైతే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇవాళ వారి పట్ల అవమానకరంగా మాట్లాడడం, దాంతో పాటు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం అనేది మాత్రం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అధికారులు తక్షణమే దీనిపై స్పందించాలా, చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ఇట్లాంటి పోస్టులు అనేది వైరల్ అవుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లోని ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఇవాళ జూబ్లీ హిల్సే కావచ్చు, దాంతో పాటు బంజారా హిల్సే కావచ్చు, లేకపోతే చార్మినార్ అసెంబ్లీ స్థానాలకు అసెంబ్లీ పరిధిలోకి సంబంధించినటువంటి ఏరియాలలో మెయిన్ గా ముస్లిం కమ్యూనిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ పోలీస్ అధికారులకైతే రక్షణ కూడా లేదు అని చెప్పేసి చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పోలీసులు కూడా ఇవాళ ఏవైతే హోల్ సిటీ కావచ్చు, దాంతో పాటు ఏవైతే టోలీ చౌకీ కంటే సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఏరియాలలో విధులు నిర్వర్తించాలన్నా కూడా భయంగా ఉంది అని చెప్పేసి ఎన్నో వీడియోలు కూడా వైరల్ అయినాయి. సో ఇదే అంశంపై డెఫినెట్లీ మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా లేదా? ఎందుకంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్ హై అని చెప్పేసి చెప్పినటువంటి ఈ ఆ తెలంగాణ స్టేట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఇవాళ మరి ఈ ఐపీఎస్ల పైన కావచ్చు, దాంతో పాటు ఎవరైతే ట్రాఫిక్ పోలీసుల పైన జరుగుతున్నటువంటి ఏవైతే అవమానకరమైనటువంటి విషయాలపై ఏ రకంగా స్పందిస్తారు, దాంతో పాటు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏ రకంగా దీనిపైన స్పందిస్తారు అనే దాని గురించి కూడా చాలా మంది వాళ్ళ రిప్లై కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఈయనను చూసుకొని ఇలా ఇంతగానం ఎగురుతా ఉన్నారు, మరి ఎవరిని చూసుకొని ఇంతగానం ఎగురుతా ఉన్నారు? ఇలా పోలీసులను కూడా ఇవాళ వ్యతిరేకించే కాడికి వచ్చిందా, లేకపోతే వాళ్ళ పైన
వాళ్ళతో దురుసుగా మాట్లాడేదానికి వచ్చిందా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇవాళ కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ట్రాఫిక్ పోలీసులు ఏవైతే కొన్ని నియమ నిబంధనలకు సంబంధించి ఏవైతే మనకి హోల్ సిటీ కావచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు నియమ నిబంధనలు చెప్పే సమయంలో కావచ్చు, దాంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసే టైంలో కూడా కొంతమంది బైకర్స్ కావచ్చు, దాంతో పాటు ఫోర్ వీలర్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది వాళ్ళపైన దాడులే కావచ్చు, వాళ్ళపైన దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాల గురించి ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నా కూడా ఇవాళ ఒక కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ అనే భేదం అనేది లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఈ రకంగా ఇవాళ అవమానించి మాట్లాడడమే కాకుండా ఇవాళ ఒక డీసీపీ, ఒక ట్రాఫిక్ డీసీపీని కూడా ఒక ఎమ్మెల్యే ఈ రకంగా అవమానించి మాట్లాడడం అనేది నిజంగా ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనే దాని గురించి చాలా మంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక వీడియో మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అనిపిస్తా ఉంటది. సో ఇక్కడ నాకు వచ్చినటువంటి వీడియో मेरी बात सुनो आप, अननेसेसरी प्रॉब्लम हो रहा। अगर आप यहाँ ये खोल देंगे तो पूरा ट्रैफिक अच्छी आएगी। అనేసెసరీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ट्रैफिक डीसीपी और पुलिस स्टेशन भी इधर पे निकाल पूरा काम करते आप कर कंट्रोल आप क्या करते हैं। ట్రాఫిక్ డీసీపీ అనే ఒక గౌరవం లేకుండా ఒక బాధ్యతాయుతంగా మాట్లాడవలసినటువంటి ఒక ఎమ్మెల్యే ఇవాళ మీరేం చేస్తున్నారు, మేము కదా ఇక్కడ ట్రాఫిక్ ని మేము అదుపులో చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ఒక ఎంఐఎం లీడర్ ఇవాళ ఒక ఎంఐఎం ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి చెప్పుకోవాలా. సో ఇక్కడ ఎవ్రీడే పర్చేజ్ ఫెసిలిటేట్ చేయకపోతే I know that sir. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే వాళ్ళు రా కూడా రారు. Yeah, basic problem I know that. But I have basic problem. ట్రాఫిక్ మెయింటెనెన్స్ చేస్తేనే జనాలు వస్తారు. జనాలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, జనాలే రారు. नहीं ఒక్కొక్కరు అర్ధ గంట బదులు గంట 2 గంటలు ఇక్కడ జామ్ లో పోతే నెక్స్ట్ టైం we have incompetent traffic police. మీరు We have incompetent traffic police. That's why we have basic problem. చేస్తున్నాం. మేము ఇక్కడ జనాలకు 100% ఫెసిలిటేట్ చేయడానికి కాకుండా చేస్తున్నాం మేము. ఇక్కడ ఒక మాట ఏమంటున్నారంటే పోలీసులకే డైరెక్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి నేను స్టార్టింగ్ లో ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ రకంగానే ట్రాఫిక్ డీసీపీకి ఎంత అవగాహన ఉంటది, ఆ ఏరియా ఏదైతే చార్మినార్ కి సంబంధించినటువంటి ఏదైతే పరిధి, అసెంబ్లీ పరిధి ఏదైతే ఉందో దాంట్లో దాదాపు డైలీ 3 లక్షల మంది ఇవాళ ట్రావెలింగ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు అక్కడ వ్యాపార సముదాయాలకు కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటది. సో ఈ విషయంలోనే ట్రాఫిక్ ఆంక్షలే కావచ్చు, ట్రాఫిక్ నియమ నిబంధనలకు సంబంధించి అక్కడ బ్యారికేడ్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ట్రాఫిక్ అనేది ఇలా మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ డీసీపీ అతను ఒక ఐపీఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తితోని ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా మంది వల్ల బాధపడుతున్నారు. మేము ట్రైన్డ్ మేము ఎట్లా చేస్తే ఎట్లా ట్రాఫిక్ బాగుంటది అనేది మాకు తెలుసు. మీరు చెప్పిన దానికి జామ్ అవుతుంది కానివ్వండి, రేపటి నుంచి ఎవరు రాడు ఎవరు రారు, Let them not జామ్ come. అయిపోతుంది. No sir, you are trained in only one subject in police and ओके traffic. साहब, आप We have निकाल trained in all. देते हैं ना, बैरिकेड ये भी निकाल बिल्कुल दो, निकाल देते। ये भी निकाल दे दो, बाद में ट्रैफिक कैसा चलता है? ఒక ట్రాఫిక్ డీసీపీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే ఆ రకంగా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే మీరు ఒకే దాంట్లో ట్రైన్ అయి ఉన్నారు, కానీ మేము అన్ని రకాలుగా మేము ట్రైన్ అయి ఉన్నాం అని చెప్పేసి ఒక ఎంఐఎం ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడము. దాంతో పాటు ఇదంతా మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి జూమ్ చేస్తే మీకు అర్థమైంది, అక్కడ ఐపీఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ ట్రాఫిక్ ఆఫీసర్సే కావచ్చు, ట్రాఫిక్ డీసీపీ ఉండగానే ఇక్కడ బ్యారికేడ్స్ ని పూర్తిగా తొలగించారు అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఎంత బాధాకరం అండి ఇది. లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఈ వీడియో సరిపోదంటారా? ఇవాళ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ట్రాఫిక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి ఈ రకంగా ఇది చేద్దామని చెప్పేసి మాట్లాడాల్సిన వాళ్ళ వల్ల అగౌరవంగా మాట్లాడడము, దాంతో పాటు వాళ్ళపైన ఆగ్రహించుకుంటూ మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే పోలీసులు ఉండగానే వాళ్ళ ముందే ఆ బ్యారికేడ్స్ పోలీసులు పెట్టిన తర్వాత ఆ పోలీస్ బ్యారికేడ్స్ నే వాళ్ళు దగ్గరుండి వాళ్ళ ముందే ఇలా కళ్ళ ముందే వాళ్ళు తీసేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. లా అండ్ ఆర్డర్ ని కూడా ఎంఐఎం అధికారులు చేతిలోకి తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలా.
సో ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనపై సంబంధిత అధికారులు మరి ఏ రకంగా స్పందిస్తారు, ఎవరైతే ఎంఐఎం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని పైన చట్టరీత్యా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఇవాళ ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి విషయాలు ఇవాళ ఒకే దగ్గర జరిగినాయి, గ్రేటర్ హైదరాబాద్ లోనే జరిగినాయి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం పప్పులో కాలేసినట్టే అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కొన్ని కొన్ని ఏరియాలలో ఇట్లా ఈ రకంగా పోలీసులనే ఇవాళ సవాల్ చేస్తూ వాళ్ళకి రూల్స్ కి అతీతంగా వాళ్ళ రూల్స్ కి విరుద్ధంగా వెళ్తూ ఇవాళ బ్యారికేడ్స్ ను కూడా తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇట్లాంటి ఇన్సిడెంట్లు తెలంగాణలో హైదరాబాద్ లోనే జరుగుతుంది అనుకోవడం మాత్రం డెఫినెట్లీ పప్పులో కాలేసినట్టే. సో మా ఒపీనియన్ కావచ్చు, దాంతో పాటు ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి ఒపీనియన్ అనేది ఏ రకంగా వస్తుంది, సో ప్రజలు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా మీ కామెంట్ ని మాకు తెలియజేస్తారు అనే దాని గురించి డెఫినెట్లీ మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ స్టేట్ పోలీస్ కు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఇలా ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి ఇవాళ నాకైతే అనిపిస్తా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది డెఫినెట్లీ మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.